వెల్కమ్ టు లతాస్ న్యూట్రిషన్ కిచెన్. ఇవాళ మీకు నేను ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ వండర్ఫుల్ రెసిపీ చూపిస్తున్నాను. చాలా 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 న్యూట్రిషనల్ రెసిపీ ఇది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు ఏంటి ఈ ఐటమ్, దీన్ని ఎలా చేస్తారు, చాలా ఈజీ ప్రొసీజర్, ఎవరన్నా చేసేసుకోవచ్చు. చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇది ఒక అద్భుతమైన ఎనర్జీ లడ్డు అన్నమాట. దీనికి కావాల్సింది 1 కప్ పల్లీలు. నేను యూజువల్గా పల్లీలు, నువ్వులు, ఇలాంటివి ఏవైనా జీడిపప్పు ఇవన్నీ తెచ్చుకుంటే రోస్ట్ చేసి పెట్టుకుంటాను, డ్రై రోస్ట్. సో దట్ అది ఎక్కువ రోజులు ఉంటుంది మనకి, పురుగు పట్టకుండా, పాడవకుండా, ఎస్పెషల్లీ ఈ వర్షాకాలం, చలికాలం. సో రోస్ట్ చేసుకుని పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, బెల్లం. ఇదేమో డ్రై కోకోనట్ పౌడర్, లడ్డూలు చేసుకున్నాక చక్కగా రోల్ చేసుకోవడానికి. బెల్లము నేను ఇలా కరిగించుకొని పెట్టుకున్నానండి. అంటే జస్ట్ ఒక్క చిన్న గ్లాస్, అంటే ఒక మనం పప్పు గరిట, సాంబార్ గరిట ఉంటుంది కదా, దాంతో ఒక్క గరిట వాటర్ పోసుకుని బెల్లం కరిగించేసుకుని వడగట్టి పెట్టుకున్నాను. ఇది నేను నిన్ననే మా ఇంట్లో కోసం అని చేశాను, అయిపోతే. సో అది నిన్న ఈవినింగ్ కడిగించుకున్న బెల్లం పాకం అన్నమాట. ఇప్పుడు ప్రొసీజర్ చూపించేస్తాను, వచ్చేయండి. నేను పల్లీలు ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాను కదా, మనకి క్వాంటిటీ చెప్పలేదు నేను ఇందాక. 1 కప్పు పల్లీకి 1/2 కప్ నువ్వులు, 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకుందాము. చూసారా, మన స్టవ్లో వేయంగానే అతుక్కుపోతుంది, విచ్ మీన్స్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ డ్రై. ఇలా యూజ్ చేసుకున్నప్పుడు మనకి ముక్క వాసన, లేకపోతే త్వరగా పాడైపోవడము, మనం చేసుకున్న డిష్ తొందరగా పాసిబిలిటీ హై ఉంటుంది. సో మనం ఇలాంటి నట్స్, సీడ్స్ ఏవి చేసుకున్నా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని వాడుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఉండడానికి ఇలా చక్కగా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. వేగితే ఎలా తెలుస్తుంది అని అంటే మంచి వాసన వస్తుంది. అండ్ కొంచెం డార్క్ బ్రౌన్ లేకపోతే బ్లాక్ షేడ్లో ఉంటుంది, మాడిపోయినట్టు కాదు, అవి జస్ట్ రోస్ట్ అవుతాయి. అండ్ ఇంకొక ఇండికేషన్ ఏంటంటే నువ్వులు చిట్పట్లాడినట్టు చిట్పట్లాడతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చిట్మన్ సౌండ్ వస్తుంది చూడండి, అదిగో అదిగో అదిగో. సో దే ఆర్ గెట్టింగ్ రోస్టెడ్ అనమాట. చక్కగా ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దు, జస్ట్ మంచి వాసన రాగానే ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్లేట్లోకి. స్టీల్ ప్లేట్ వాడండి, ప్లాస్టిక్ది వద్దు, వేడివేడివి కాబట్టి. సో మనకి ఇవి చిటపట్లు ఆడుతున్నాయి. కరెక్ట్ టైం టు టేక్ దిస్ ఆఫ్ ఫ్రమ్ ద స్టవ్. సేమ్ ప్రొసీజర్ నువ్వులు కూడా. నేను మీకు నువ్వులు వేయించుకు చూపిస్తున్నాను. యూజువల్గా అయితే మా ఇంట్లో స్టాక్ నువ్వులు వేయించే పెట్టుకుంటాను నేను. చెప్పాను కదా, త్వరగా పాడైపోవన్నమాట ఇవి. పురుగు రావటం కానీ, చెమ్మ వల్ల ఇంకా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు ఈ గ్రెయిన్స్ తోటి, సీడ్స్ తోటి. సో డ్రై రోస్ట్ చేసే మీరు కూడా నిల్వ ఉంచుకోండి. అండ్ దెన్ యూ విల్ సీ ద డిఫరెన్స్, వీటి లైఫ్, షెల్ఫ్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుందో. సో నువ్వులు కూడా మనకు వేగితే చిటపట్లాడుతూ సౌండ్ వస్తుంది. స్టీల్ ప్లేస్లో వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి. సో ఎంచక్క స్టీల్ ప్లేస్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి వేగగానే. సో నువ్వులు కూడా వేగిపోయాయి. దే ఆర్ జంపింగ్ అవుట్ ఆఫ్ ది ప్యాన్. చక్కగా చిటపట్లాడుతూ చిట్లిపోతున్నాయి. స్టవ్ కట్టేసి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. పల్లీలు నేను ఆల్రెడీ టోస్ట్ చేసి పెట్టుకున్నాను, చక్కగా డ్రై రోస్ట్ చేసి. సో పల్లీలు కూడా దీనిలో కలిపేసుకుందాం. సో మనం ఎంచక్క ఇవి డ్రై రోస్ట్ పట్టుకున్నాం కదా, ఈ ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు మీరు కలిపి మిక్సీ పట్టుకోవచ్చు, బట్ పల్లీలు విడిగా పట్టుకోండి. ఏవైనా సరే, ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్లాక్స్ సీడ్స్, ఇవి నువ్వులు కూడా విడివిడిగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు మాకు ఇలా క్రంచీగా, కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఇష్టము అని అంటే కూడా అలా కూడా పట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ బడ్స్. ఇది మెత్తగా మిక్సీ చేసుకుని పట్టేసుకున్నాక మనం కరిగించుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఆ బెల్లం పాకం దీనిలో కలిపేసుకుంటే మనకి లడ్డు కట్టడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి 3 ఆయిల్ రిలీజ్ చేస్తాయి మిక్సీ పడితే. సో మనం మిక్సీ పట్టేసుకున్నాక చక్కగా ఆ బెల్లం పాకం కలుపుకొని లడ్డు కట్టేసుకొని కోకోనట్ పౌడర్లో రోల్ చేసుకోవడమే. ఇవన్నీ కొంచెం గోరువెచ్చగా వచ్చాక మిక్సీ పట్టుకుంటే చూసారా ఎలా ఏంటది తడి పొడిగా వచ్చాయో. దిస్ మీన్స్ ఇవన్నీ ఆయిల్ రిలీజ్ చేసే సీడ్స్ మనకి. సో ఇలా రిలీజ్ చేసినప్పుడు కాస్త బెల్లం పాకం కలుపుకుని, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. బెల్లం నేను యూజువల్గా ఇలాంటివి చేస్తే బెల్లం లేకపోతే తాటి బెల్లం ఇవి వాడతాను. తాటి బెల్లం వాడితే నేను కొంచెం ఇష్టంగా తినచ్చు. ఇందులో మీరు ఇందాక నేను చూపించినప్పుడు కొబ్బరి పొడి చెప్పాను కదా, అది కూడా ఒకసారి రోస్ట్ చేసుకొని కలిపేసుకోవచ్చు.
సో అవి మిక్స్ చేసుకుని చక్కగా బెల్లం పాకం బెల్లం కరిగించి అది పోసుకుంటే, నెయ్యి అవసరం లేదు బికాజ్ ఇవి యాజ్ ఇస్ ఆయిల్ రిలీజ్ చేస్తాయి. నెయ్యి వేస్తే మనకి లడ్డు ఎక్కువ గట్టిగా ఉండదు, విడిపోతుంది. సో నెయ్యి వేసుకోకండి. ఇవి మనము ఇది వేయించి ఇందాక పొడి చేసుకుంది లడ్డూలు కట్టేసుకున్నాము. నేను చెప్పాను కదా లడ్డూలు ఏవి చేస్తున్నా మా ఇంట్లో ఐదర్ మా వారు కానీ, మోస్ట్లీ మా అబ్బాయి కొంచెం చేతికి వచ్చాడు కాబట్టి వాడికి చెప్తాను లడ్డూలు కట్టమని. లడ్డూలు కట్టాక దీనిలో ఇలా డ్రై రోస్ట్ చేసిన కొబ్బరి కానీ, మనకి ఇంట్లో మనం చేసుకున్న సరే, లేదు మనకు షాప్లో దొరికిపోతుంది అదైనా సరే, ఇలా కోకోనట్ పౌడర్లో రోల్ చేసుకొని పెట్టేసుకుంటే చూడ్డానికి చక్కగా ఉంటుంది. ఈ కొబ్బరి పొడి అంటే కొంతమంది కొబ్బరి పొడి ఇష్టం ఉండదు కాబట్టి కొబ్బరి పొడి అక్కర్లేదు మాకు, ఎంచక్క మేము గసగసాలులో రోల్ చేసుకుంటాము అంటే దానివల్ల కూడా మనకి బోల్డ్ న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి. సో చాయిస్ ఇస్ యువర్స్. కొంతమంది గసగసాలు ఇష్టం ఉండదు, నువ్వులు కోర్స్గా గ్రైండ్ చేసి దాంతో కూడా పెట్టుకోవచ్చు ఎంచక్క. సో డిపెండ్స్. లేదు యాజ్ ఇట్ ఈస్ దేనిలోనూ రోల్ చేసుకోము అంటే కూడా మీరు రోల్ చేసుకోకుండా హ్యాపీగా తినేసేయచ్చు. వీటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తాను నేను ఇప్పుడు. సో మనకి అద్భుతమైన ఈ న్యూట్రిషనల్ సీడ్స్ లడ్డు రెడీ అయిపోయింది. మనం ఇందులో బోలెడు న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంబైబ్ చేసి, అంటే వాటిలోని న్యూట్రిషన్ వాల్యూస్ కోసం మనం ఇది చేసుకున్నాము. దీని న్యూట్రిషన్ వాల్యూస్ విడివిడిగా చెప్పాలి అంటే మనం ఇందులో నువ్వులు వాడాము, ఫ్లాక్స్ సీడ్స్ వాడాము, పల్లీలు వాడాము, బెల్లం వాడాము, ఎండు కొబ్బరి వాడాము. సో ఇట్స్ అ పవర్ ప్యాక్డ్ లడ్డు అని చెప్పచ్చు. ఫస్ట్ ఒమేగా 3 మనకి ఫ్లాక్స్ సీడ్స్లో చాలా హైలో ఉంటుంది. అండ్ నాకు తెలిసి అది వేరే ఏ వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ మనకి దొరకడం చాలా కష్టం. సో ఒమేగా 3 హై లెవెల్స్లో ఉంటుంది మనకి ఫ్లాక్స్ సీడ్స్లో. కాల్షియం వచ్చేసి నువ్వుల్లో చాలా హైగా ఉంటుంది, విచ్ ఇస్ రియలీ గుడ్ ఫర్ బోన్ హెల్త్. సో మన బోన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎదిగే పిల్లలకి ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి గ్రోయింగ్ పెయిన్స్ వస్తాయి. దట్ ఈస్ ద రీజన్ నేను ఇది ఇంట్లో స్టాక్ ఉంచుకుంటాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో నువ్వుల్లో కాల్షియం మనకి బోన్స్కి హెల్ప్ చేస్తుంది. డ్రై కోకోనట్ పౌడర్ అండ్ పల్లీలు, ఈ రెండిట్లో గుడ్ ఫ్యాట్ చాలా చక్కగా ఉంటుంది, ప్రోటీన్ కూడా చాలా హైలో ఉంటుంది. అండ్ పల్లీలు బెల్లం కాంబినేషన్లో మనకి ఐరన్ కూడా చాలా ఎక్కువగా బాడీకి దొరుకుతుంది. సో యాజ్ అ హోల్ ఇది ఇందాక నేను చెప్పినట్టు పవర్ ప్యాక్డ్ ఫుడ్ అనమాట. డెఫినెట్లీ ఈ లడ్డు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళు ఇష్టంగా తింటారు. నేను ఇందాక చెప్పాను కదా మా అబ్బాయి చుడతాడు కాబట్టి వాడికి ఒక చిన్న గ్లాస్ జార్లో పక్కన పెట్టేస్తాను, వాడు చుట్టిన మట్టుకే. సో హ్యాపీగా వాడు అవి రోజుకొకటి చక్కగా మిడ్ మీల్లో తినేస్తాడు, ఒక చిన్న గ్లాస్ మిల్క్ తోటి. అండ్ మీ ఈ రెసిపీని మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఫర్దర్ అదర్ అప్కమింగ్ న్యూట్రిషనల్ రెసిపీస్.